హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఇవాళ భగవద్గీత క్లాస్కి ప్రార్థనతో మొదలు పెడదాం. అందరూ కూడా నాతో పాటు ప్రార్థించండి దయచేసి. ఇంకా వీడియో ఆన్ చేసి క్లాస్ వినండి ప్లీజ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషశూన్యవాदी पाश्चात्यदेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం ఇవాళ భగవద్గీత క్లాస్కి. సో మనం చర్చిస్తున్నది 16వ అధ్యాయము, దైవ అసుర సంపద విభాగ యుగము. ఎక్కడైతే ప్రస్తుతం భగవంతుడు అసుర స్వభావం గురించి చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. 19వ శ్లోకం వరకు మనం చూసాము. ఎక్కడైతే భగవంతుడు ఏమంటున్నారంటే, ఇలాంటి స్వభావం కలిగిన వాళ్ళు ఎవరైతే నా పట్లయే అసూయ కలిగి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అధములు, అటువంటి వాళ్లను నేను నిమ్నమైన యోనులలో వాళ్ళని పంపుతాను. పదే పదే అక్కడ వాళ్ళు జన్మిస్తారు. రైట్. సో ఇప్పుడు ఇవాళ 20 మరియు 21వ శ్లోకం మనం చర్చిద్దాం. సో ఎక్కడైతే భగవంతుడు ఒక పాయింట్ చెప్తున్నారు, ఇది వినగానే మనకు కూడా అనిపించదు ఇదేంటండి. ఎస్టర్డే విధంగానైతే ఒక ప్రశ్న అడిగారు, భగవంతుడు కరుణామయుడు, మరి ఇలా ఎందుకు చేస్తారనేది. ఇక్కడైతే భగవంతుడు చెప్తున్నారు, నేను వాళ్ళని నిమ్నమైన రాక్షస యోనులలోనే వేయడం కాదు, అటువంటి వాళ్ళు నన్ను ఎప్పుడు కూడా అప్రోచ్ కూడా అవ్వలేరు ఇంకా. ఆ విధంగా కూడా చెప్తున్నారు అనమాట. అంటే డోరే ఇక క్లోజ్ అయినట్టు అలా చెప్తున్నారు. రైట్. సో దాని గురించి మనం ఇప్పుడు చర్చిస్తాం. ఎస్ మైథిలి మాతాజీ, యూ హ్యావ్ సమ్ క్వశ్చన్స్. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। దండవత్ ప్రణాం. హరే కృష్ణ. ప్రభు జీ 15th శ్లోకాలో ఆ, సిద్ధ అనే వర్డ్ ఉంది కదా ప్రభుజీ, పరిపూర్ణుణ్ణి అనుకుంటారు అని చెప్పారు. సో పరిపూర్ణుణ్ణి అనుకోవడం అంటే యాక్చువల్లీ అది ఎలా అనుకుంటారు అంటే అధిపతిని అనుకోవచ్చు, భోక్త అనుకోవచ్చు, కానీ కంప్లీట్ అని ఎలా అనుకుంటారు వాళ్ళని వాళ్ళే పరిపూర్ణులని, అసుర స్వభావం కలిగిన వాళ్ళు? ఓకే, లెట్ మీ టేక్ అ లుక్. 15th వర్స్. సిద్ధోహం 14th వర్స్ ప్రభుజీ, 13, 14, 15 కలిసి ఉన్నాయి. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. సిద్ధోహం బలవాన్ సుఖి. సిద్ధోహం బలవాన్ సుఖి. ఎస్. యా కరెక్ట్. సో ఐఎమ్ ద లార్డ్ ఆఫ్ ఎవ్రీథింగ్, ఐఎమ్ ది ఎంజాయ్, ఐఎమ్ పర్ఫెక్ట్. సో సిద్ధ అంటే పర్ఫెక్ట్. ఓకే. సో ఈ సందర్భంలో ప్రభుపాదుల వారు తాత్పర్యంలో కూడా దాని గురించి ఎక్కువగా ఇవ్వలేదు. సో లెట్ మీ సీ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ హియర్. పవర్ఫుల్ అండ్ హ్యాపీ. ఓకే. సో ఎక్కువ కాంటెక్స్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేదు మాతాజీ ఇక్కడ. సో ఇజ్ ఇట్ పర్ఫెక్షన్ అంటే ఏ రకంగా పర్ఫెక్షన్? ఇజ్ ఇట్ పర్టికులర్ టు సర్టెన్ అచీవ్మెంట్ దట్ దే ఆర్ టేకింగ్ అండ్ ఎక్సెట్రా, అలా అని కాంటెక్స్ట్ అయితే లేదు. సో అటువంటి వాళ్ళ స్వభావం జనరల్గా సెల్ఫ్ కంప్లేసెంట్గా ఉండేవాళ్ళు, నేను పర్ఫెక్ట్, నేనంతా సాధించిన వాడిని అనేటటువంటి ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది. ఐఎమ్ పర్ఫెక్ట్ అనేటటువంటి ఒక అహంకార భావం ఏదైతే ఉందో. అండ్ ఇఫ్ ట్రై టు అండర్స్టాండ్ పై వచ్చే వర్సెస్లలో ఎక్కడైతే దాని గురించి చెప్పబడిందో, ఆ, అటువంటి వాళ్ళు నష్టాత్మన అని కూడా చెప్పారు. ఎక్కడైతే దే ఆర్ జస్ట్ అబ్సర్వ్డ్ ఇన్ దెమ్సెల్స్. ప్రభుపాద వారి తాత్పర్యంలో అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇటువంటి వాళ్ళు ఏమనుకుంటారంటే, నాకు అంతా తెలుసు, ఇంకా నేను ఏ అథారిటీని యాక్సెప్ట్ చేసే అవసరం నాకు లేదు. సో నాకు అంతా తెలుసు అనేవాడు ఏమనుకుంటాడంటే, నేను పర్ఫెక్ట్, నా అండర్స్టాండింగ్ కూడా పర్ఫెక్ట్, సో అందుకనే నేను ఎవరికి ఆ, శరణాగతి తీసుకునే అవసరం నాకు లేదు. మేబీ ఇన్ దాట్ జెనరిక్ సెన్స్ వీ కెన్ టేక్.
బట్ ఒకవేళ దానికి స్పెసిఫిక్ మీనింగ్ ఏదైనా ఉంటే ఇట్ వుడ్ హ్యావ్ బిన్ దేర్ హియర్ ఇన్ ద పర్పట్ ఆర్ సమ్వేర్, బట్ అది లేదు. సో వీ కెన్ టేక్ ద జెనరిక్ మీనింగ్ దట్ నాకంతా తెలుసు, నా అండర్స్టాండింగ్ పర్ఫెక్ట్, నేను అంతా సాధించిన వాడిని, నాలో ఎటువంటి లోపాలు లేవు అనేటటువంటి మీనింగ్ దాన్ని మాతాజీ. ఓకే. ప్రభుజీ ఇంకొక క్వశ్చన్ ఉంది. హ్మ్, హ్మ్, మీరు ఒక రోజు మొన్న చెప్పారు 2 days క్రితము, హ్మ్, కంపారిజన్ అనేది మనము చేసుకోకూడదు హ్మ్. భౌతిక పరంగా, బట్ ఆధ్యాత్మిక పరంగా ఆ డివోటీ లాగా నేను అవ్వాలి అని కోరుకోవచ్చు అని అన్నారు కదా. కరెక్ట్. సో సమ్ టైమ్స్ మనం అనుకుంటాము, బట్ మనం అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. ఎందుకంటే వాళ్ళ జర్నీ వేరు, మన జర్నీ వేరు. సో వాళ్ళకున్న పరిస్థితులు వేరు, మనకున్న పరిస్థితులు వేరు, చాలా డిఫరెంట్ గా కరెక్ట్. ఉంటుంది. సో కరెక్ట్. అలాంటి టైంలో మనం దాన్ని ఎలా తీసుకోవాలి అంటే, నేనున్న పరిస్థితుల్లో ఆ, నేను ఎలా బెస్ట్ చేయగలుగుతాను అన్నది మాత్రమే ఆలోచించాలా, లేదు ఆ స్థాయికి రావాలని ట్రై చేయాలా? కానీ ట్రై చేసినప్పుడు మనము అవ్వలేము 100%. ఎవరో కొందరు అవ్వచ్చేమో మేబీ. సో అలాంటప్పుడు ఎలా అనుకోవాలి అంటే, యాక్చువల్లీ నా ఫీలింగ్ ఏమనిపిస్తుంది అంటే, అలాంటి టైంలో టైం అయిపోతుంది ఇంకా, ఐ మీన్ చాలా తక్కువ టైం ఉంది. ఈ టైంలో నేను అది టార్గెట్ రీచ్ అవ్వాలి అని ఒకటి పెట్టుకున్నాను అనుకోండి, సో వాళ్ళలాగా నేను అవ్వాలి ఆ డివోటీ లాగా. బట్ నేను చేయలేకపోతాను, మేబీ ఏవైనా రీజన్ అవ్వచ్చు. అప్పుడు నేను ఎలా దాన్ని అనుకోవాలి? నాకు చాలా టైం తక్కువ ఉంది, ఈ టైంలో నేను ఇది చేయగలుగుతానా చెయ్యలేనా అని దాన్ని తీసుకోవాలా? లేకపోతే లేదు, కృష్ణాస్ ప్లాన్ ఇలాగే ఉంది కాబట్టి నేను ఇలానే ఉండాలని సాటిస్ఫై అవ్వాలా? ఓకే. ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్. దీని ద్వారా మనకి ఇంకా చాలా క్లారిటీ వస్తుంది కొన్ని విషయాల పట్ల. సో మొట్టమొదటిగా మనం ఎప్పుడైతే వేరే భక్తులతో కంపేర్ చేస్తామో, లెట్ సే ఒక భక్తులు మంచి ప్రీచింగ్ చేస్తున్నారు, లేకపోతే ఆయనకి శాస్త్రీయ అండర్స్టాండింగ్ చాలా బాగుంది, అండ్ ఒక రకమైనటువంటి మంచి భక్తిలో వారు కంట్రిబ్యూట్ చేస్తున్నారు. అది చూసి మనం కూడా అనుకుంటాం, నేను కూడా అలా అయితే అద్భుతంగా ఉంటుంది. యాక్చువల్గా భక్తి అనేది ఎక్స్టర్నల్స్తో సంబంధం లేనటువంటిది. దట్ ఈస్ ద ఫస్ట్ అండర్స్టాండింగ్ వీ నీడ్ టు హ్యావ్ ఇన్ అన్ అల్టిమేట్ సెన్స్. ప్రాక్టికల్ లెవెల్లో ఆఫ్ కోర్స్ ఎక్స్టర్నల్స్ ఆర్ ఇంపార్టెంట్, బట్ అల్టిమేట్ లెవెల్లో చూస్తే అది ఎక్స్టర్నల్స్తో సంబంధం లేనటువంటిది. ఎవరు బాహ్యంగా ఎలా భక్తిని వ్యక్తం చేస్తున్నారనేది అది అందరి ఇండివిజువల్ పర్సనాలిటీ మరియు సర్కమ్స్టాన్సెస్ మరియు భగవంతుడి ప్లాన్, ఇవన్నీ కలిపి దాని మిశ్రమం ఉంటుందన్నమాట. సో ఒక వ్యక్తి బహుశా బాహ్యంగా చాలా అద్భుతంగా మంచి పేరు ఉండొచ్చు, మంచి సేవలు చేసే అవకాశం ఉండొచ్చు, మంచిగా మాట్లాడే కెపాసిటీ ఉండొచ్చు. ఇంకో భక్తుడు లేకపోతే భక్తురాలు తనకి ఆ పరిస్థితుల వల్ల తను ఆ రకమైనటువంటి సేవ చేయలేకపోవచ్చు. కానీ ఆ మాతాజీ ఆ ప్రభుజీ మాత్రం మేబీ జస్ట్ టెంపుల్లో ఉండి కేవలం 30-40 ఏళ్ల నుంచి కేవలం గార్లెండే చేస్తుంది అనుకోండి. నోబడీ నోస్ దట్ డివోటీ. ఇక్కడ హైదరాబాద్లో అస్కాన్ అబిడ్స్ టెంపుల్లో ప్రభుపాదుల వారు ఉన్నప్పుడు వారి యొక్క శిష్యులు ఆనందమయ్య ప్రభు అని ఒకరు ఉండేవారు. అప్పుడు చాలా యంగ్ అబ్బాయి, ఫ్రాన్స్ నుంచి. ఆయనకి ప్రభుపాదుల వారు ఒకే ఒక ఆదేశం ఇచ్చారు, నువ్వు ఇక్కడే హైదరాబాద్ టెంపుల్లో ఉండు, అండ్ హీ హాజ్ నో ఎక్స్పోజర్ టు ఇండియన్ కల్చర్, తెలుగు కల్చర్. ఇక్కడే ఉండి తెలుగు ట్రాన్స్లేషన్ చూసుకో మంచిగా, అండ్ యూ విల్ సర్ప్రైజ్డ్. ప్రభుపాదుల వారు వెళ్ళిన తర్వాత నుంచి ఇప్పటిదాకా ఆయన ఇక్కడే ఉన్నారు. జస్ట్ లాస్ట్ ఇయర్ ఓన్లీ హీ లెఫ్ట్ హిస్ బాడీ. ఎవరికి తెలియ, ఆయన ఫేమస్ కానే కాదు, మీకు ఆన్లైన్లో ఒక వీడియో దొరకదు, ఏం దొరకదు. కానీ హీఈస్ అ ఫ్రాన్స్ బాడీ పర్సన్, అండ్ దెన్ ప్రభుపాదుల వారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. నా ఇఫ్ యూ లుక్ ఎట్ హిస్ లైఫ్, ఆయన ఏదో ఇక్కడ హైదరాబాద్లో చుట్టుపక్కన వెళ్ళి భక్తి కిటూర్లు చేయడము, ప్రీచింగ్ క్లాసెస్ ఇవ్వడం ఆయన ఏది లేదు. టెంపుల్లో భాగవతం క్లాస్ ఇస్తారు, చాలా సింపుల్ క్లాసెస్ ఉంటాయి. కానీ ఒకే ఒక పని ఇన్స్ట్రక్షన్ తను ఫాలో చేశారు. ఏంటది? బుక్ డిస్ట్రిబ్యూషన్ గురించి టేక్ కేర్ చేసుకోవాలి, టెంపుల్లోనే ఉండాలి, నీకు ఇదే నీ ఏమంటారు ఆ, కర్మక్షేత్రము జన్మక్షేత్రం అంతా నీకు ఇదే, ఇక్కడే ఉండాలి. ఆయన ఎక్కడికి వెళ్ళలేదు వదిలేసి. మరియు తన బుక్ డిస్ట్రిబ్యూషన్ సేవ లాస్ట్ మూమెంట్ వరకు తను చేశారనమాట. సో ఇప్పుడు ఒక వ్యక్తి బహుశా ప్రభుపాదుల వారి శిష్యులు ఒకరు సన్యాసి అయిపోయారు, లైక్ రాధానాథ్ మహారాజ్ దీక్షా గురు అయిపోయారు. ప్రపంచమంతటా ఆయన దర్శనం పొందడానికి అందరు లైన్ కట్టుకొని నిలబడి ఉంటున్నారు. మరోపక్క ఈ శిష్యులు, ఆయనకు పక్క గల్లీలో వాళ్ళకు కూడా తెలియదు ఈయన గొప్ప భక్తుడని.
యు సీ టూ కాంట్రాస్టింగ్ ఎగ్జాంపుల్స్. ఇద్దరు ప్రభుపాదుల వారి శిష్యులే, ఇద్దరు లాస్ట్ మూమెంట్ వరకు సేవ చేస్తున్నారు. ఒకరు ఫేమస్ ఉన్నారు, ఒకరు లేరు. ఒకరు ఒక రకమైన సేవ చేస్తున్నారు, వేరే వాళ్ళు వేరే రకమైన సేవ చేస్తున్నారు. సో ఇది గొప్ప అది గొప్ప కాదు అని చెప్పరాదు. వీ కెనాట్ సే దట్ ఎవరైతే దీక్షా గురు అయ్యారో, ఎవరైతే వేల కొద్ది శిష్యులు ఉన్నారో, ఆ, ఎవరికైతే ఆన్లైన్లో ఫాలోయింగ్ ఉందో, లేకపోతే మంచి క్లాసులు ఇవ్వగలుగుతారో ఆయన సక్సెస్ఫుల్ అయ్యాడు, ఈయనేమో టెంపుల్లో కూర్చొని కేవలం బుక్లు చూసుకుంటున్నాడు. వీ కెన్ నాట్ కంపేర్ లైక్ దాట్. బికాస్ భక్తి అనేది ఏం సేవ చేస్తున్నాం అనేది అంత ఇంపార్టెంట్ కాదు, ఏ భావంతో చేస్తున్నాము అనేది ఇంపార్టెంట్. గౌర్ కిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ తను మోస్ట్లీ ఎప్పుడు కూడా జనసాంగత్యాన్ని అవాయిడ్ చేసేవారు, ఎప్పుడు ఒంటరిగా ఉండేవారు. ఆయన మన ఆచార్యులే పరంపరలో. బట్ హీ నెవర్ ప్రిఫర్ టు రీచ్ అవుట్ టు పీపుల్. అండ్ కావాలనే గవర్నమెంట్ లాట్రిన్స్ ఉంటాయి కదా, దిస్ వాజ్ ఇన్ ద 18th century ఐఎమ్ సెయింగ్. అక్కడ వెళ్ళి కూర్చునేవారు కావాలని, అక్కడ వెళ్ళి చాంటింగ్ చేసేవారు. ఎందుకంటే ప్రభుజీ అక్కడ మొత్తం స్మెల్ వస్తుంటే అక్కడ కూర్చొని చాంటింగ్ ఎందుకు చేస్తున్నారు ఆయన? ఎందుకంటే అక్కడ కూర్చుంటే ఎవరు వచ్చి డిస్టర్బ్ చేయరని. ఎందుకంటే వేరే చోట ఎక్కడ కూర్చున్నా కానీ జనాలు వచ్చేవారు, బాబాజీ బాబాజీ నాకు ఈ ఆశీర్వాదం ఇవ్వండి, మా మా బాబుకి ఆశీర్వాదం ఇవ్వండి, మా కోడలికి ఆశీర్వాదం, ఇలా అని అందరు వచ్చి ఆయన భజన పాడు చేసేవారు. అండ్ హీ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆల్ దిస్ గివింగ్ మటీరియల్ బూన్స్. సో అంత ఆ, బాహ్యంగా మీరు చూస్తే యూ మే నాట్ సే దట్ హీస్ అ ప్రీచర్. ఎవరైతే వెళ్ళి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు గురువు గారైన, అంటే ప్రభుపాదుల వారి గురువు గారైన ఆయన ఎప్పుడు కూడా ఒక మఠం ఎస్టాబ్లిష్ చేయలేదు. ఆయన ఎక్కడికి వెళ్ళి ఒక ప్రీచింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి అలా ఏం చేయలేదు. కేవలం ఒక్క శిష్యుడిని స్వీకరించారు, ఎవరైనా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. ఇంకా ఈ శిష్యులు 64 మఠాలు ఎస్టాబ్లిష్ చేశారు. ఎవరు? భక్తి సిద్ధాంత సరస్వతి, ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఓవర్ ద వరల్డ్ 64 మఠాలు. ఇంకా ఆయన శిష్యులు ప్రభుపాదుల వారు 108 మందిరాలు స్థాపించారు. ఆ? మరి మీరు మీద గురువుని చూస్తే ఆయన ఒక్క మఠం కూడా స్థాపించలేదు. సో కెన్ వి సే దట్ గురు వాస్ లెస్ పవర్ఫుల్? నో. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు ఆయన దగ్గర దీక్ష తీసుకోవడానికి లిటరల్గా భిక్షం అడిగారు, నాకు దీక్ష ఇవ్వండి అని. ఈయన ఇంకా స్కాలర్. ఇంకా గౌర్ కిషోర్ దాస్ బాబుజీ మహారాజు ఆయన వేలుముద్ర వేసేటటువంటి పరిస్థితి ఉందన్నమాట. ఆయనకి చదువు కూడా చక్కగా రాదు. ఆయన అన్నారు నేను ఏ శిష్యుడిని స్వీకరించను అని. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు అన్నారు ప్లీజ్ దయచేసి నాకు ఇవ్వండి, లేకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటా అని. అలా అయితే అప్పుడు ఆయననే స్వీకరించారు, ఒకే ఒక శిష్యుడిని అలా స్వీకరించడం జరిగిందనమాట. సో అలా వీ కెనాట్ కంపేర్ బేస్డ్ ఆన్ ఎక్స్టర్నల్స్. దట్ ఈస్ ద ఫస్ట్ అండర్స్టాండింగ్. దీనికోసం 2 ఎగ్జాంపుల్స్ నేను ఇచ్చాను. ఇంకోటి, ఒకవేళ మనం మరి వేరే డివోటీస్తో కంపేర్ చేసి ఇన్స్పిరేషన్ తీసుకుంటాం కదా, అది ఎలా, అది ఏ ఏ సరైన అండర్స్టాండింగ్ ఎలా? యాక్చువల్గా మనము పర్టిక్యులర్ సేవ లేకపోతే పర్టిక్యులర్ ఎక్స్టర్నల్ సిచ్యువేషన్ని మనము ఆస్పైర్ చేయకూడదు. ఐ విల్ టెల్ యూ వై. ఎందుకంటే అవి మనకు రావచ్చు, రాకపోవచ్చు కూడా. ఏం ఆస్పైర్ చేయాలి మరి? ప్రిన్సిపల్స్ నేర్చుకోవాలి. దట్ ఈస్ ద ఇన్స్పిరేషన్ వీ నీడ్ టు టేక్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక భక్తుడి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వస్తున్నాయి, అన్ని రకాలుగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అయినా కానీ ఆ మాతాజీ చూడండి 16 మాలలు చేస్తుంది, రీడింగ్ చేస్తుంది, క్లాసులు అటెండ్ అవుతుంది. ఎంత శరణాగతి ఉంది కృష్ణుడి పట్ల! అటువంటి శరణాగతి నాకు కావాలి అనేటటువంటి ఇన్స్పిరేషన్ మనం తీసుకోవచ్చు. ఎందుకంటే నాకు వచ్చే ఛాలెంజెస్ వేరుగా ఉంటాయి. సో ఆ ప్రిన్సిపల్ నేర్చుకుంటే ఆ ప్రిన్సిపల్ని నేను నా సిచ్యువేషన్లో అప్లై చేసుకోవచ్చు. ఏంటది? ఏది ఏమైనా కృష్ణుడి శరణాన్ని వదలకూడదు అనేటటువంటి విషయాన్ని నేను వేరే భక్తులతో నేర్చుకుంటాను. ఇంకోటి మనం చూడొచ్చు, ఎవరైతే మార్నింగ్ ప్రోగ్రాంలో స్ట్రిక్ట్గా సాధన చేస్తారో అది చూసి మనం నేర్చుకోవచ్చు. వీళ్ళు చూడండి ఎంత సీరియస్ ఉన్నారు భక్తిలో. నేను కూడా ఇలా పొద్దున్న లేచి మంగళారతి చాంటింగ్ కనీసం చేసుకునే నేను ఇన్స్పిరేషన్ తీసుకోవాలి, రైట్? సో అలాంటి ఒక ఇక్కడ ఏం ఏం ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నాం? డిసిప్లిన్, క్రమశిక్షణ. ఎంత డిసిప్లిన్ డివోటీ చూడండి. ఎప్పుడు పడితే అప్పుడు చాంటింగ్ చేయడము, ప్రోగ్రామ్కి రాకపోవడము, అలా లేదు. చాలా డిసిప్లిన్ డివోటీ. టైంకి తింటారు, టైంకి పడుకుంటారు, టైంకి లేస్తారు, చాలా ఆర్గనైజ్డ్గా ఉంటారు. అది చూసి ఆ డిసిప్లిన్ అనేటువంటి ప్రిన్సిపల్ మనము నేర్చుకోవచ్చు. సో ప్రిన్సిపల్స్ నేర్చుకోవాలి, కానీ ఎగ్జాక్ట్ ఎక్స్టర్నల్ సర్కమ్స్టాన్స్ మనము ఆ, కోరుకోరాదు. ఎందుకంటే అది మనకు వర్కౌట్ అవ్వకపోవచ్చు. ఓకే మాత. సో ఇట్ ఈస్ బెటర్ దట్ యూ మే బీ ఆర్ సంబడి మే బీ జస్ట్ సింపుల్ డివోటీ హూస్ మేకింగ్ గార్లెండ్ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ యూ ఆర్ దేర్, మీరు జస్ట్ గార్లెండ్ చేస్తారు.
అండ్ నేను ఇక్కడ ప్రీచింగ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాను అండ్ పీపుల్ నో మీ అండ్ ఎక్సెట్రా. ఇప్పుడు ఇదంతా చేసి కూడా నా భావం శుద్ధంగా లేకపోతే నేను ఇదంతా చేసి కూడా ఎక్కువ లాభం నాకు యాక్చువల్గా రాదు. ఇంకా మీరు కేవలం ఇంట్లో కూర్చొని గార్లెండ్ చేస్తున్నారు, కానీ మీరు శుద్ధమైన భావం చేస్తే యూ విల్ బి కన్సిడర్డ్ మోర్ అడ్వాన్స్ దెన్ మీ. దిస్ ఈజ్ హౌ భక్తి వర్క్స్. సో భక్తి అనేది ఎటువంటి బాహ్యమైన పరిస్థితి మీద ఆధారపడి ఉండదు మాతాజీ. సో దిస్ ఈజ్ వాట్ వీ నీడ్ టు లర్న్. డస్ దట్ ఆన్సర్ యువర్ క్వశ్చన్? ఎస్ ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హరే థ్యాంక్ కృష్ణ. ఓకే, వెరీ గుడ్ క్వశ్చన్. ఇట్ ఆల్వేస్ రిమైండ్స్ మీ దట్ ఎక్స్టర్నల్ కంపారిజన్ అండ్ కంపారిజన్లో వేరే డివోటీస్లను కూడా జడ్జ్ చేయడం, సత్యం థింకింగ్ లైక్ దట్, అరే దిస్ ప్రభుజీ ఇన్నే నుంచి భక్తిలో ఉన్నారు, ప్రీచింగ్ చేయట్లేదు, అది ఇది అని కమెంట్స్ మనం మనసులో పాస్ చేస్తాం అనమాట. బట్ వీ డోంట్ నో దేర్ సిచ్యువేషన్, వీ కెనాట్ రియలీ కమెంట్. ఓకే, ఎనీ అదర్ క్వశ్చన్స్ ఎనీబడి హ్యాస్? ఓకే, సో నో అదర్ క్వశ్చన్స్, విల్ మూవ్ అహెడ్. సో ఇవాళ మనము 20th వర్స్ చూడబోతున్నాం. 2021. 21 అయితే అంత ఫేమస్ వర్స్ అందరికీ తెలుసు, నరకానికి 3 ద్వారాలు. దట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. అండ్ 20th వర్స్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. సో దయచేసి 2021 రెండు కూడా ఇవాళ మనం చదువుదాం. బట్ టైమ్ ఈజ్ లెస్, లెట్స్ సీ హౌ మచ్ వీ కెన్ కవర్. ఓకే, సో 20వ శ్లోకం ఎవరు చదువుతారు? మానసా మాతాజీ చదవండి. हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। ఇస్ దిస్ జితిన్? यस प्रभु जी। ఓకే, హరే కృష్ణ. हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। దండవత్ ప్రణామ్. आसुरीं योनिमापन्ना मूढा जन्मनि जन्मनि मामप्राप्त्येव कौन्तेया ततो यान्त्यधमां गतिम्। ఓ కౌంతేయ, అసురజీవజాతులలోనే మాటి మాటికి జన్మిస్తూ అటువంటి వ్యక్తులు నన్నెన్నడూ పొందలేడు. క్రమంగా వారు అత్యంత ఘోరమైన స్థితికి పతనం చెందుతారు. హరే కృష్ణ, వెరీ గుడ్. విల్ సి 21 మనం తర్వాత చూద్దాం. థ్యాంక్ యూ. ఓకే, సో ఇక్కడ ఒక విషయము చాలా చాలా క్లియర్గా వస్తుంది. అదేంటంటే అసుర జీవజాతిలోనే మాటి మాటికి వాళ్ళు జన్మిస్తారు, ఎందుకంటే అటువంటి భావాన్ని వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. ఇంకా సరిదిద్దుకునే ఎటువంటి అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకోవట్లేరు. సో అటువంటి వ్యక్తులు నన్ను ఎన్నడూనూ పొందలేరు. ఇంకా ఏమవుతుంది, క్రమంగా వారు అత్యంత ఘోరమైనటువంటి స్థితికి పతనం చెందుతారు. సో మల్టిపుల్ విషయాలు ఇక్కడ చెప్పబడినాయి. సో మొట్టమొదటిగా మూఢ జన్మని జన్మని అని అన్నారు. సో మూఢ జన్మని జన్మని అంటే ఏంటంటే నిమ్నమైనటువంటి రాక్షస యోనులలో వాళ్ళు పదే పదే జన్మిస్తారు. సో పదే పదే జన్మించడం అంటే ఎందుకు చెప్పారు ఇక్కడ అంటే, వాళ్ళు అటువంటి ఆ స్వభావాన్ని వదలలేకపోతున్నారు, వదలడానికి సిద్ధంగా లేరు. జస్ట్ లైక్ ఐ గేవ్ అన్ ఎగ్జాంపుల్ ఎస్టర్డే, దట్ మనం చూస్తాము ఎప్పుడెప్పుడు కొంతమంది క్రిమినల్స్ పట్టుకుంటారు, అప్పుడు పోలీస్ చెప్తారు వీడికి చాలా హిస్టరీ ఉంది అని. వీడి మీద ఆల్రెడీ 7 కేసులు నడుస్తున్నాయి, దిస్ ఈజ్ 8th కేస్. ఇలాంటివి ఎన్నో నడుస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇటువంటి వాళ్ళు వాళ్ళ మైండ్ సెట్ని, వాళ్ళ క్యారెక్టర్ని చేంజ్ చేసుకోవడానికి రెడీగా లేరు. సో అటువంటి కేసులో చాలా తీవ్రమైనటువంటి పనిష్మెంట్ దక్కుతుంది, రైట్? అదేవిధంగా ఇది గాన్ కేస్ వాళ్ళు అనమాట. ఎవరైతే పదే పదే భగవంతుని రిజెక్ట్ చేయడం, తర్వాత పాపకార్యాలలో పాల్గొనడము, ఇటువంటి కార్యాలు పదే పదే చేసిన వాళ్ళు ఇంకా ఇంకా నిమ్నమైనటువంటి యోనులలో జన్మిస్తారు. సో ఏమవుతుంది, ఒక వ్యక్తి పదే పదే నిమ్నమైన యోనులలో వెళ్ళిపోతే తను ఎప్పుడు కూడా భగవంతుని అప్రోచ్ అవ్వడం సాధ్యం అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి పదే పదే పాపాలు చేసి 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 లాస్ట్కి ఒక కాక్రోచ్ శరీరం దక్కిందనుకోండి. సో కాక్రోచ్ శరీరంలో తను భగవంతుని అప్రోచ్ అయ్యే అవకాశం ఉందా? లేదు.
లేకపోతే ఒక కోడి శరీరం దక్కింది, ఒక మేక శరీరం, ఎందుకు ఎంతో మేకల్ని కోళ్ళని తిన్నారు అనుకోండి. సో వన్ హ్యాస్ టు టేక్ దట్ బాడీ. నా ఎక్సెప్ట్ ఎవరైనా సరిదిద్దుకొని భక్తి మార్గంలో వచ్చి సీరియస్గా ప్రాక్టీస్ చేసే ఆ అకౌంట్లో ఉండేటటువంటి ఆ పాపకర్మ ఫలం తొలగిపోతుంది. దట్ ఈస్ గివెన్, రైట్? బట్ అదర్వైజ్ ఎవరైతే చేసిన తప్పుని పదే పదే రిపీట్ చేస్తూ ఉంటారో, ఉమ్, ఇంకా నాకంతా తెలుసు, ఏ అథారిటీ నాకు అవసరం లేదన్న ఫీలింగ్లో ఉంటారో, అటువంటి వాళ్ళు ఆ, చాలా చాలా నిమ్నమైన జాతులలో పుట్టిన తర్వాత వాళ్ళు భగవంతుణ్ణి ఏ విధంగా కూడా అప్రోచ్ అవ్వరాదు. సో భగవంతుణ్ణి అప్రోచ్ అవ్వనప్పుడు ఏమవుతుంది, వీళ్ళు 84 లక్షలు ఏవైతే ఉన్నాయో జీవరాశులు, అందులో 4 లక్షల జీవరాశులు మానవ హ్యూమన్ స్పీషీస్. సో ఇన్ ఎసెన్స్ మిగతా 80 లక్షల జీవరాశులు మొత్తం కూడా అనుభవించిన తర్వాతే వాళ్ళకి మానవ శరీరం దక్కుతుంది. ఇది ఎంత పెద్ద ప్రాబ్లం అనేది మనం యాక్చువల్గా ఊహించలేం. ఎందుకంటే ఈ మానవ శరీరం ఎంత దుర్లభము, మానవ జన్మ ఎంత దుర్లభం అనే విషయం కూడా మనం బహుశా పూర్తిగా తెలుసుకోలేకపోతాం. దట్ ఈస్ ద రియాలిటీ. ఇంకా మానవ సమాజంలో ఎవరైతే భక్తి మార్గంలోనే ఉన్నారో వాళ్ళు ఏదో కొంతవరకు ఖచ్చితంగా తెలుసుకుంటారు దాట్ ఇది మానవ శరీరం దుర్లభము, దీన్ని మనం వేస్ట్ చేయకూడదు. అండ్ ఆహార నిద్ర భయం మైథునం మనం అన్ని యోనులలో చేసాము, అన్ని యోనులలో చెయ్యొచ్చు కూడా ఫ్యూచర్లో కూడా. కానీ ఈ శరీరంలో కూడా నేను అదే చేస్తే దీన్ని నేను దుర్వినియోగం చేసినట్టు అవుతుంది అని భక్తులకు అండర్స్టాండింగ్ ఉంటుంది. కానీ సాధారణ జనులకి అటువంటి అండర్స్టాండింగే లేదు. ఇఫ్ లుక్ ఎఫ్ అవర్ రిలేటివ్స్లో కూడా చూడండి, ఎక్కడైనా చూడండి, ఎవరైతే భక్తి మార్గంతో కనెక్టెడ్ లేరో, ఆ, వాళ్ళు బహుశా బాగా ఇంటెలిజెంట్ ఉండొచ్చు, బాగా డబ్బు ఉండొచ్చు వాళ్ళ దగ్గర. బట్ ఇఫ్ యూ ఆస్క్ అబౌట్ ద గోల్ ఆఫ్ లైఫ్, ఐ మీన్ దే జస్ట్ వేస్టింగ్ దేర్ హ్యూమన్ లైఫ్. ఐ హావ్ సీన్ పీపుల్ ఇన్ యుఎస్ ఆర్ ఎనీవేర్ ఎంత కష్టపడుతున్నారు డబ్బులు సంపాదించడానికి. అండ్ సంబడి గోస్ టు యుఎస్ అండ్ దెన్ దేర్ హస్బెండ్ వైఫ్ బోత్ ఆర్ వర్కింగ్. సమ్టైమ్స్ హస్బెండ్ ఈస్ డూయింగ్ టూ జాబ్స్. ఎంత కాంప్లికేట్ చేసుకున్నాం మనం లైఫ్ని, అసలు ఇంత అవసరమా చెప్పండి? కెన్ యూ నాట్ లివ్ అ మోడరేట్ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ అండ్ బీ హ్యాపీ అండ్ ఫోకస్ యువర్ టైమ్ ఇన్ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ లైఫ్? జీవితం వ్యర్థమైపోతుంది. పీపుల్ మే సీ దట్ వెరీ హార్డ్ వర్కింగ్ చాలా అండ్ ఎక్సెట్రా, సొంత కష్టపడి ఇక్కడ దాకా వచ్చారు. దట్ అప్రిషియేషన్ పీపుల్ డూ. కానీ దాని వెనకాల ఉండే విషయాన్ని మర్చిపోతారు. మీరు ఎంత అప్రిషియేట్ చేసినా కానీ ఈ వ్యక్తికి మోక్షం లభించగలుగుతారా? మీరు ఇవ్వగలుగుతారా? ఇవ్వలేరు. సో మోక్షం ఇవ్వకపోతే ఈ వ్యక్తి ఎంత సంపాదించినా వేస్టే. ఏం చేసుకుంటాడు ఆయన? ఆఖరికి ఎటువంటి ఆనందం రాదు ఎలాగో. అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద రియాలిటీ, ఎన్నో పశువులు కూడా రోజంతా కష్టపడుతూ ఉంటాయి తిండి కోసం. ఎక్కడ పడుకోవాలి, ఎక్కడ తిండి దొరుకుతుందా అని. ఆ, వాళ్ళకి మనకి తేడా ఉంటుంది చెప్పండి ఒకసారి. సో మనం టైగర్ని చూస్తాము, లయన్ని చూస్తాం, మనకు అనిపిస్తుంది వావ్ ఇట్ ఇస్ అ వెరీ పవర్ఫుల్ యానిమల్ అని. బ్రతుకు చాలా చాలా ఘోరంగా ఉంది. ఒక ఒక జింకని పట్టుకోవాలంటే ఎంత కష్టపడుతుంది పాపం. కష్టపడి అంటే ఆ యాంగిల్లో జనరల్గా చూడరు, అందరు జింక మీదనే జాలి చూపిస్తారు. బట్ యాక్చువల్గా జింకలు దొరకకపోతే ఇవి చచ్చిపోతాయి. సో చాలా కష్టపడి జింకను పట్టుకొని తిని కడుపు నింపుకుంటుంది. ఇట్ ఈస్ జస్ట్ లైక్ యు ఆర్ హంగ్రీ, మీ ముందు అన్నీ ఉన్నాయి తినడానికి, కానీ మీరు చాలా వేగంగా పరిగెత్తి ఛాన్స్ ఉంటే మీకు దొరుకుతుంది, లేకపోతే లేదు. ఎంత బాధపడతారు మీరు? ప్రభుజీ 2 రోజులు ఏం తినలేదు ప్రభుజీ, ఇలా పరిగెత్తించకండి, ఇవ్వండి నాకు. కానీ అవి పరిగెత్తి పరిగెత్తి తినాల్సి వస్తుంది, దానికి ఆప్షన్ లేదు. సో ఇలా అందరూ పశువులు కూడా కష్టపడుతున్నాయి తినడానికి, పడుకోవడానికి. అండ్ దెన్ వన్ షుడ్ నాట్ వేస్ట్ అవర్ లైఫ్ ఇన్ దాట్ సెన్స్. సో ఆ మానవ శరీరం విలువ తెలియని వాళ్ళు ఇలాగే జీవితం అంతా కూడా వ్యర్థమైపోతుంది. పిల్లలు కూడా ఉంటారు, పిల్లల్ని కంటారు, పిల్లలు పెళ్ళిళ్ళు చేయిస్తారు, అలాగే జీవితం అయిపోతుంది, ఒకరోజు చచ్చిపోతారు. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సచ్ అ లైఫ్? సో అందుకనే ఇటువంటి యొక్క మైండ్ సెట్నే శాస్త్రాలు ఏం చెప్తున్నాయి? దిస్ ఇస్ పశు మైండ్ సెట్. ధర్మేణ హీన పశుభి సమాన. ఇలా ఉండకూడదు మానవ జీవిత. తస్సైవ హేతో ప్రయతేత కోవిద నలభ్యతే తద్భ్రమతాముపర్యధ తల్లభ్యతే దుఃఖవదన్యథా సుఖం కాలేన సర్వత్ర గభీర రంహస. ప్రహ్లాద్ మహారాజ్ కూడా ఇంకొక విషయం చెప్తారు. ఇప్పుడు నేను చెప్పింది ఇది నారదముని చెప్తారు వ్యాస మహర్షికి. ప్రహ్లాద్ మహారాజ్ చెప్తారు, సో నతే విదుహు స్వార్థగతిం హి విష్ణు దురాశయాయే బహిరర్థమానిన అంధాయథాంధైరుపనీయమాన తే పీషతంత్ర్యాం ఉరుదాం నిబద్ధ.
జనాలకి మూఢులకి తెలియదు ఏంటి వాళ్ళ స్వార్థగతి ఏంటి, విష్ణు అనే విషయం తెలియదు. యాక్చువల్గా వాళ్ళ అసలైన ఆనందము విష్ణువు యొక్క శరణం తీసుకోవడంలో ఉంది అనే విషయం వాళ్ళకి తెలియదు. ఇంకా బహిరర్థమానినః, మొత్తము బాహ్యంగా ఉండే ప్రపంచాన్ని వాళ్ళు మీనింగ్ఫుల్గా తీసుకుంటున్నారు. లైక్ మనీ, ప్రెస్టీజ్, బ్యూటీ అండ్ పవర్, ఇవన్నీ రిలేటివ్స్, ఫ్యామిలీ, నా ఊరు, నా ఫ్యామిలీ, నా కొడుకు, నా అమ్మాయి, దీంట్లోనే జీవితం అంతా పోయింది. అయితే ప్రహ్లాద్ మహారాజ్ ఏమంటున్నారు, ఇటువంటి వాళ్ళకి వాళ్ళ స్వార్థగతి ఏంటో తెలియదు. నతే విదుహు స్వార్థగతిం హి విష్ణు దురాశయాయే. ఈ బహిరర్థం ఎలా ఉంటుంది? దురాశ. సో దురాశ అంటే ఏంటి ఇక్కడ? ఆ ఆశ తీరనటువంటిది. అవునా? ఆశ దురాశ దుఃఖం అని అంటారు తెలుగులో, విన్నాం మనం. ఆ ఆశ ఎప్పుడు తీరదు. సో ఆ ఆశని తీర్చుకునే ప్రయత్నంలో ఒక వ్యక్తి చాలా చాలా నానా కష్టాలకి గురవుతాడనమాట. దురాశయాయ బహిరర్థమానిన మరియు అంధాయథాందే రూపగీయమాన తే పీషతంత్రం ఉరుదాం నిబద్ధ. అంటే ఇంకా వీళ్ళు ఎవరిని ఫాలో చేస్తారు? ప్రహ్లాద్ అంటున్నారు వీళ్ళు ఇంకో బ్లైండ్ లీడర్ని ఫాలో చేస్తారనమాట. సో దాని అర్థం ఏంటి? ఒక గుడ్డివాడు రోడ్డు మీద ఉన్నాడు, ఆయనని రోడ్డు దాటించాలి అని అంటే ఆ దాటించేవాడు గుడ్డివాడు అవ్వకూడదు. దాటించేవాడు గుడ్డివాడు, ఇంకా ఎవరినైతే దాటిస్తున్నారో ఆయన కూడా గుడ్డివాడు, పక్కా యాక్సిడెంట్ అవుతుంది, ఇద్దరికీ యాక్సిడెంట్ అవుతుంది. అదేవిధంగా మనం ఎవరినైతే ఫాలో చేస్తున్నామో అటువంటి వాళ్ళే భౌతిక ప్రపంచంలో మునిగి ఉన్నారనుకోండి, అటువంటి వాళ్ళని ఫాలో చేస్తే వాడు నరకానికి వెళ్తారు, నేను కూడా వాడితో పాటు నరకానికి వెళ్తాను, మూకుమ్ముడిగా అందరు నరకానికి వెళ్ళిపోతారు అని ప్రహ్లాదుడు చెప్తున్నారు. సో ఇక్కడ ఆ పాయింట్ ఏంటంటే లీడర్తో సంబంధించినటువంటి పాయింట్ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఎక్కడైతే ఒక మంచి ఆ, ఎవరైతే లీడర్షిప్ పొజిషన్లో ఉన్నారో, అది లీడర్షిప్ అంటే నాట్ జస్ట్ సమ్ టెంపుల్ ఆర్ సంథింగ్, ఒక తల్లి కూడా లీడర్షిప్ పొజిషన్లో ఉంది, తండ్రి కూడా లీడర్షిప్ పొజిషనే. ఎందుకంటే పిల్లలకి మీరే లీడర్, ఒక కుటుంబంలో మీరే లీడర్. సో మనము చాలా మంచి ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నప్పుడు పిల్లలు మనల్ని ఫాలో చేయగలుగుతారు, రైట్? అప్పుడు వాళ్ళు సరైన దిశలో వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇలా మానవ జీవితపు యొక్క విలువని తెలుసుకుంటారు భక్తులు. కానీ ఎవరైతే తెలుసుకోరో అటువంటి వాళ్ళు ఏం చేస్తారు? మళ్ళీ ఆ పాపకార్యాలు చేస్తారు. మళ్ళీ చేసినందువల్ల ప్రకృతి ఏమంటుంది లాస్ట్కి, బాబు నీకు ఎన్నో అవకాశాలు ఇచ్చాం, మంచి మానవ శరీరాన్ని పదే పదే ఇస్తే కూడా నువ్వు దాన్ని దుర్వినియోగము చేసుకున్నావు, ఇప్పుడు నీకు ఇవ్వం, బికాజ్ యూ డోంట్ డిజర్వ్ ఇట్. నీకు ఆ అర్హత లేదు, నువ్వు ఆ అర్హతని పోగొట్టుకున్నావు. అవునా? పదే పదే ఒకటి ఇచ్చిన తర్వాత కూడా మనం దాన్ని రిజెక్ట్ చేస్తే ఏమవుతుంది? అది మన నుండి సెపరేట్ అయిపోతుంది. ఎందుకంటే దాన్ని పొందే అర్హతని మనము పోగొట్టుకున్నాం, ఎందుకంటే దాని విలువ మనము తెలుసుకోలేకపోయాం. సో ఆ విధంగా ఈ అసురులు పదే 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 ఈ మంచి అవకాశాన్ని దుర్వినియోగం చేసి రిజెక్ట్ చేసినందువల్ల, ఇంకా అదే పాపకార్యాలను కంటిన్యూ చేసినందువల్ల వాళ్ళు అధమగతికి గురవుతారు. ఆ అధమతికి గురవునందువల్ల ఏమవుతుంది? భగవంతుని అప్రోచ్ చేయడము సాధ్యం అవ్వదు ఆ అధోగతి ఉన్న పరిస్థితిలో. అఫ్ కోర్స్ భగవంతుడిగా అందరికీ అన్లిమిటెడ్ ఛాన్సెస్ ఇస్తారు. అధోగతిలో ఉన్న తర్వాత కూడా 80 లక్షల యోనిలు అయిన తర్వాత మళ్ళీ మానవ జన్మ దక్కుతుంది. బట్ ఇట్స్ అ వెరీ లాంగ్ టైమ్, లాంగ్ డ్యూరేషన్. ఎందుకు ఇంత రిస్క్ చూసుకోవాలి? ఆ? అందుకనే దుర్లభ మానవ జనమ సత్సంగే తరోహి భవ సింధురే భజహురే మన శ్రీనందనందన అభయ చరణార విందరే. అయితే ఇక్కడ గోవిందదాస్ అనే గొప్ప ఆచార్యులు చెప్తున్నారు, దుర్లభమైన మానవ జన్మ, అందుకే నువ్వు మనసా దయచేసి గోవిందుని భజించు. భజహూరే మన శ్రీనందనందన, నందనందనుని భజించు. మానవ జన్మ చాలా దుర్లభము. కమల దళ జల జీవన టలమల. కమల దళం మీద ఒక ఆ, ఏముంటుంది? ఆ, చుక్క, దాని పరిస్థితి ఎలా ఉంటుంది? ఎప్పుడైనా జారి కింద పడిపోతుంది, స్టెబిలిటీ ఉండదు. అది ఈ మానవ జన్మ. ఆ, ఆ, ఎప్పుడైనా అది జారిపోవచ్చు అనేటటువంటి అండర్స్టాండింగ్ డివోటీస్కు ఉంటుంది. అందుకనే వాళ్ళు తెలుసుకున్న తర్వాత అటువంటి పాపకార్యాలను ఆపేస్తారు, చెయ్యరు. సో వాళ్ళు అధోగతి కంటే, ఇప్పుడు అధోగతికి వెళ్ళేదానికంటే ఎక్కడికి వెళ్ళిపోతారు? వాళ్ళు భగవద్ధామానికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది.
రైట్. సో ఇక్కడ డివోటీ తన యాటిట్యూడ్ని కరెక్ట్ చేసుకొని భగవద్ధామానికి వెళ్తాడు, అధోగతిని అవాయిడ్ చేస్తాడు. కానీ ఇక్కడ రాక్షసుడు తన యాటిట్యూడ్ని కరెక్ట్ చేసుకోకుండా తన అధోగతికి వెళ్తాడు. ఇప్పుడు చెప్పండి, ఇందులో భగవంతుడు తప్ప లేకపోతే ఈ జీవాత్మ తప్ప? రైట్. ఎందుకంటే ఎంతో జీవాత్మలు కరెక్షన్ చేసుకుని ఇప్పుడు మనమందరం కరెక్షన్ చేసుకున్నామా లేదా? చేసుకున్నాం. రైట్. ఇప్పుడు ఎంతోమంది హిప్పీస్ ఉన్నారు, వాళ్ళు ప్రభుపాదుల వల్ల కలిసేదానికంటే ముందు అన్ని 4 నియమాలు బ్రేక్ చేశారు, కరెక్షన్ చేసుకున్నారు, అధోగతి నుండి బయటపడ్డారు. మనమందరం కూడా అధోగతికి వెళ్ళే వాళ్ళం బహుశా, కొంతమంది మనల నుండి, కొంతమంది పుణ్యాత్ములు కూడా ఉన్నారు ఆబ్వియస్గా. సో ఆ అధోగతి వెళ్ళేదాని నుంచి మనల్ని కాపాడుకున్నాం. వీ హ్యావ్ ఎ రైట్ యాటిట్యూడ్, వీఆర్ ఫాలోయింగ్ సర్టన్ ప్రిన్సిపల్స్. అలా చేసి మనం మంచి సద్గతి మనకు దక్కుతుంది. సో మన స్వేచ్ఛని మనం సద్వినియోగం చేసుకొని మన లైఫ్ని కరెక్ట్ చేసుకున్నాం. కానీ ఎవరైనా చేసుకోకపోతే అది వాళ్ళ తప్పు అవుతుంది. సో అందుకనే భగవంతుడు కరుణామయుడు అయినప్పటికీ ఎవరైతే రిపీటెడ్గా రిజెక్ట్ చేస్తున్నారో వాళ్ళని బలవంతం చేయరాదు కదా. ఒకవేళ భగవంతుడు బలవంతం చేయి శరణాగతి తీసుకోరా, సర్వధర్మాన్ పరిత్యజ్య కమాన్, నేను పరమాత్మని, నేను అది ఇది అని చెప్తే ఇక్కడ ప్రేమ ఎలా అవుతుంది చెప్పండి? ఇది ఫోర్స్ అవుతుంది కదా. ఆయన చేస్తాడా? ఇక్కడ గన్ను ఉంది కాబట్టి హరే కృష్ణ దండవత్ ప్రణాం, ఇంకా గన్ను తీయగానే పోరా అని అంటారు. సో ఇటువంటి హరే కృష్ణ దండవత్ ప్రణాం గన్ను పెట్టే చేయడం అది భక్తి అవుతుందా ఎప్పుడైనా? అది భక్తి అవ్వదు, భయం అంటారు దాన్ని. అవునా? భయానికి భక్తికి చాలా తేడా ఉంది. ఎప్పుడెప్పుడు పిల్లలు కూడా శరణాగతి తీసుకుంటారు భయం వల్ల. సో ఏదో ఒక రకంగా శరణాగతి అయితే తీసుకుంటే కూడా చాలా పెద్ద విషయమే ఈ కాలంలో. వాళ్ళు అది కూడా చేయట్లేదు, భయం కూడా లేదు ఈ కాలంలో. నన్ను ఇంటి నుంచి తరిమేస్తారా? ఓకే తరిమేయండి, నేను వెళ్ళిపోతాను, నాకు చాలా మంది ఉన్నారు చూసుకుంటారు. అలా డైలాగ్ కొట్టాడు ఒక అబ్బాయి. ఐ వాజ్ సర్ప్రైజ్డ్. సో వాళ్ళకి ఆ భయం కూడా లేదనమాట. సో భయానికి భక్తికి తేడా ఉంది. సో అందుకనే భగవంతుడి స్వేచ్ఛని ఎప్పుడు కూడా తీసుకోరు, వారి స్వేచ్ఛని తీసుకోరు భగవంతుడు. వారి స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది, ఇంకా వాళ్ళు చాయిస్ చేసుకోవాలి. సో అందుకనే భగవంతుడు కరుణామయుడే 100%. కానీ ఒక వ్యక్తి దాన్ని సద్వినియోగం చేసుకోకపోతే అది భగవంతుడి తప్పు కాదు. అది ఈ శ్లోకంలో మనం చూడాల్సింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. సో ఇవాళ శ్లోకంలో మనం ఏం నేర్చుకోవచ్చు? వీ షుడ్ ఫీల్ హ్యాపీ అబౌట్ అవర్ సిచ్యువేషన్. ఎప్పుడూ డిప్రెషన్లో ఉండకూడదు, ఐఎమ్ వెరీ బ్యాడ్ డివోటీ, ఐఎమ్ దిస్. నో, యూ షుడ్ ఆల్సో ఫీల్ హ్యాపీ అబౌట్ యువర్ సెల్ఫ్. దేనివల్ల? ఏదో అహంకారం కాదు. యూ షుడ్ ఫీల్ హ్యాపీ దాట్ నేను అధోగతికి వెళ్ళేవాడిని, కానీ భక్తులు నన్ను కాపాడారు. ఎందుకంటే భక్తి చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అధోగతికి మీరు వెళ్ళరు. మీరు కూడా అధోగతికి వెళ్తే మరి భక్తి చేసి ప్రయోజనం ఏంటి చెప్పండి? సో ఖచ్చితంగా మనం చాలా హ్యాపీ ఫీల్ అవ్వాలి, ఇంకా కృతజ్ఞత భావం మనకు రావాలి. దాట్ అటువంటి ఘోర నరకం నుండి మనం బయటపడ్డాం యాక్చువల్గా. బహుశా ఇంకా జన్మలు ఎత్తుంటే ఇంకా ఎన్నెన్నో పాపాలు చేసేవాడిను. ఇఫ్ ఐ లుక్ ఎట్ మై ఓన్ లైఫ్, ఇంకా నేను బహుశా ఇప్పుడు 2026లో ఇప్పటిదాకా ముంబైలో ఉంటే నేను ఎంత పెద్ద రౌడీ షీటర్ని అయ్యేవాడిను. 100%. ఎంతోమంది ఉన్నారు నా ఫ్రెండ్స్. సో దే హ్యావ్ మేడ్ అ లాట్ ఆఫ్ అడ్వాన్స్మెంట్ ఇన్ రౌడీజం అండ్ ఐఎమ్ ట్రయింగ్ టు ప్రాక్టీస్ భక్తి. సో అక్కడి నుంచి బయటపడ్డా. సో ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు కృష్ణ that I am out of this. So feel happy, and as far as demons are concerned, they will not change. So we can pray for them. That is the lesson we can learn. Okay. Thank you. Hare Krishna.